ఇంకా పార్టీ పరంగా 100 రోజులు ప్రభుత్వ పరిపాలన మీద మనం అనేక విషయాలు మనం చెప్పుకోవడం జరిగింది. ఇది మంచి ప్రభుత్వం. నెమ్మది కూడా ఇంటికి తిరగమన్నారు, టాబ్లెట్లు ఇచ్చారు, స్టిక్కర్లు ఇచ్చారు, బాట్లో చేయమన్నారు. మీరు కూడా చాలా చోట్ల పార్టిసిపేట్ చేశారు. ఎందుకు ఇది మంచి ప్రభుత్వం ప్రజలు అనుకోవడం మనం చెప్పగలిగాం. పెన్షన్ దగ్గర నుంచి నేటి వరకు కూడా అనేక విషయాలు ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్ మీద, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆదాయాన్ని పెంచడం మీద ప్రభుత్వం గొప్ప విజయాలు సాధించింది. అదేవిధంగా ఈనాడు మీకు ప్రధానంగా మెయిన్ పాయింట్ చెప్తాను. చాలా మంది చాలా విషయాలు చెప్పారు. మరి కేరళ కోరుకున్నట్టుగా ఏ కార్యక్రమాలు కోరుకున్నా కేరళని గౌరవించుకోవడం మన నామినేటెడ్ పనులు ఉన్నాయి, పార్టీ పనులు ఉన్నాయి, లేదా రేపు పంచాయతీలు వస్తాయి. సంవత్సరం 3 నెలల్లో పంచాయతీలు వస్తాయి, లేదా ఎంపీడీసీలు వస్తున్నాయి, నీటి సంఘాలు నవంబర్లో వస్తున్నాయి, సొసైటీలు కూడా వస్తున్నాయి. అంటే సిస్టమంగా నిర్ణయం కావాలేదు, కానీ అది ఎన్నికల ఏది నామినేటెడ్ అనేది రేపొద్దున అవకాశాలు ఉన్నాయి. సొసైటీ అవకాశం ఉన్నవాడు సొసైటీ, నీటి సంఘం అవకాశం ఉన్నవాడు నీటి సంఘం, లేదా ఎక్కడ పంచాయతీకి వెళ్ళాలి పంచాయతీ, ఎంపీడీసీ గతంలో మనం నష్టపోయారు. ఆనాడున్న విధానాల దుర్మార్గ ప్రభుత్వంలో ఎన్నికలు బహిష్కరించాం. ఈనాడు మనం మన వాళ్ళకి స్థానిక సంస్థల్లో అవకాశం వచ్చేలా చేసుకునే అవకాశం మనకు ఉంది. దానికి మన బలోపేతమై గ్రామాల్లో మీరు బలంగా తయారై రేపు స్థానిక ఎన్నికల్లో కానీ ఈ పదవులన్నీ కూడా అందుకోవడం కోసం ఎవరి స్థాయిలో వాళ్ళు, ఎవరికి అవకాశాలు ఉండే వాళ్ళు మీరు ప్లాన్ చేసుకోండి, ముందుకెళ్ళండి. మేము బాధ్యత తీసుకుని ఏ విధంగా సహకరించాలో సహకరించి మన వారికి అవకాశాలు వచ్చేలా మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టిందని కూడా తెలియజేస్తూ ఉన్నాను. చేసేసామంటారు, అందరూ చేసేసారు కాబట్టి ఎంత మెజారిటీ వచ్చిందంటారు. అదేవిధంగా మాదన్నట్టుగా మన పెద్దపక్షాలు ఉన్నాయి, మా సమయంలో మీకు మేము విన్న ముందుకెళ్ళారు అన్నట్టుగా. ఇవన్నీ సమాధానం చేసుకోవాలి, అందరినీ పలుపుకెళ్ళాలి. వాళ్ళకి ఇచ్చే బాధ్యత, వాళ్ళకి ఇచ్చే గుర్తింపు, వాళ్ళకి ఇచ్చే ప్రాధాన్యత ఇవ్వాలి. మన వాళ్ళలోనే పార్టీలో ఉన్న వాళ్ళందరూ నాయకత్వాలు, అందరూ నాయకులు కావాలి. అందరూ నాయకులు కాలేరు, అందరూ పెత్తనాలు చేసేయలేరు, అందరూ మేము నడిపించేస్తామంటే అప్పుడు ఏదో ఒక నాయకత్వం. పార్టీ కమిటీలు ఉన్నాయి మనకి, కొన్ని చోట్ల ప్రజా సర్పంచులు ఉన్నారు, కొంతమంది ఎంపీడీలు ఉన్నారు, కొంత సీనియర్లు మనల్ని పార్టీని నడిపిస్తున్న వాళ్ళు ఉన్నారు, యువ నాయకత్వం వచ్చింది. అందరూ కూడా సమన్వయంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఉండేలా చేయాల్సిన బాధ్యత గ్రామాల్లో ఉన్న మీ అందరి మీద ఉందని మొట్టమొదటి విషయంగా నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. పార్టీ కానీ గ్రామాల్లో ఉండవు. మీరు మధ్య ప్రపంచాలు ఐకమత్యం లేకపోతే ప్రతిపక్ష పార్టీ వైసీపీయే కాదు, మిత్రపక్షాలు కూడా మనం లోపం. దాన్ని గమనించుకోండి. నేను సీరియస్ గానే చెప్తున్నాను. అవసరమైతే గ్రామంలో పరిస్థితులు చక్కబడకపోతే మీ గ్రామ నాయకులతో, మండల నాయకులతో కూడా ఆలోచించి పార్టీని ముందుకు తీసుకెళ్ళడం కోసం ఏ విధంగా అక్కడ నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఆలోచన చేయాల్సి ఉంటుందని సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఉన్నా. అదొక ఆస్పెక్ట్. ఈనాడు ప్రజలందరూ ఏ విధంగా మన ప్రభుత్వం మీద ఆశలు పెట్టుకున్నారో అలాగే పార్టీకి కూడా బాగా ఆశలు పెట్టుకోవడం, ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మేము అనుకునే అవ్వాలి, మేము చెప్పిన అలా చేయాలి, అన్ని పూర్తి అవ్వాలి. కొంతమంది కన్విన్స్ చేసి చెప్పినా అర్థం కాని పరిస్థితి, అవసరం ఓటు కూడా పరీక్షించే పద్ధతి, సహనం కూడా కోల్పోయి ఎవరి మీద చిరాకు పడితే అదిగో చిరాకు పడుతున్నారు, తిరుగుతున్నారు, కోపడుతున్నారు అంటున్నారు. సాక్షి పిల్లలు ఎత్తుకోవడం, కోపడకూడదు, సహనంతోనే చెయ్యాలని అనుకుంటాం. మన కార్యకర్తలు కోపడితే మనం అనుకున్నట్టే. ఎందుకంటే ఆ సహనం కూడా కొంత హద్దు దాటిపోతున్నప్పుడు, ప్రజలు లేనప్పుడు, చేయలేని కూడా చేయాలన్నప్పుడు, పోరాట కోరికలు తీరాలన్నప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. అన్ని పట్టాలి అంటే కొంత అనుభవం ఉంటుంది. అది పని అవుతాడు, అప్పుడు చేయగలుగుతుందని చేసేస్తారు. కానీ ఇంత మన ఆత్మనాయకంగా చెప్పినట్టుగా తల మీద భుజం మీద చెయ్యేసి బుద్ధులు పెట్టుకుని భయపడిపించేసి వాళ్ళేదో చేసేసి పంపించడం నాకు చేత కాదు. అది పద్ధతి ఎప్పుడు అలవాటు పడలేదు, ఇంక ఈ జన్మకు వస్తుందని కూడా అనుకోండి.
అది దాని గురించి మీరు ఆలోచించుకోండి. నెమరలేదని అనుకోడు, ముద్దట్లేదని అనుకోడు. పని అయిందంటే చేసేస్తారు. వాళ్ళు అడగక్కర్లేదు, వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయినా పని చేసి ఇంటికి కౌడుకుంటారు. నా మనసులో పడి మంచి కార్యకర్త, కష్టజీవి, జెండా పోసారు, ఇది మనం చేయాల్సిన అవసరం ఉంది, తీర్చాల్సిన అవసరం ఉందంటే వాళ్ళు అక్కర్లేదు. వాళ్ళు 10 రూపాయలు ఖర్చు పెట్టక్కర్లేదు, నాకు కూడా రాక్కర్లేదు. నేనే బస్సాలు అతను ఫాలోఅప్ చేసి పని చేస్తూ ఉంటాను. మీరు కూడా గమనించుకోండి, అలాంటి పని అయిన వాళ్ళకి తెలుస్తుంది. నేను మీరు తిరిగితేనే చేశాను, మీరు రాకుండా కూడా పని చేసి పెట్టారు.